మహాదేవ శ్రీమాత్రే నమః. నేను మీ మురళీధర్ శర్మ. శ్రీ పరాభావ నామ సంవత్సర శుభ ఆశీస్సులతో ఉగాది నూతన సంవత్సరం మీకు ఎన్నో రకాలుగా కూడా నూతనంగా ఎంతో ఆనందాన్ని మీకు తేవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ శ్రీ పరాభావ నామ సంవత్సర శుభ ఆశీస్సులు. మరి ఈ పరాభావ నామ సంవత్సరం ఉగాది షడ్రుచుల సమ్మేళనం, మరి ఉగాది పచ్చడి, దాని తర్వాత అందరూ చేసేది పంచాంగ శ్రవణం. మరి ఈ యొక్క పంచాంగ శ్రవణము అనేటువంటిది ఎందుకు అంటే మనకు జరగబోయే మంచి చెడు విషయాల పట్ల మనకొక తెలియని విషయాన్ని తెలుసుకొని ముందుకు వెళితే మనకు ఒకంత లాభము అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా మరి ఈ సంవత్సరము అందరికీ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను అన్నీ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ఒక మాట, గ్రహచారము గోచారము అనేటువంటిది ఇవి రెండు కూడా మనకు చేంజెస్ వర్షన్స్. ఎందుకు అంటే గోచారములో మనకు గురువు సంవత్సరానికి ఒకసారి మారుతూ ఉంటాడు, 2.5 సంవత్సరాలకు ఒకసారి శనీశ్వరు మారుతూ ఉంటాడు. ఇవి రెండు మెయిన్ గ్రహాలు. ఇక మిగిలినవి 2.5 రోజులకు చంద్రుడు కానివ్వండి, సూర్యుడు మనకు నెలకు ఒకసారి సూర్యుడు కానివ్వండి, ఇవన్నీ మారుతూ ఉన్నప్పటికీ కూడా ఇవి రెండు చాలా పెద్ద గ్రహాలు. అదేవిధంగా రాహువు కేతువు కూడా. మరి అలా ఈ ద్వాదశ రాశులకు సంబంధించి గోచారము గ్రహచారము అంటే మీరు జన్మించినటువంటి సమయంలో ఏర్పడేటువంటి లగ్నం ఏదైతే ఉంటుందో ఇది 100కు 200% కరెక్ట్. అప్పుడు ఆ లగ్నం నుండి మన భావకారకుడు, మనకు సంతానమా లేదా వివాహమా లేదా వ్యాపారమా లేదా ఉద్యోగమా, మనకు ఏ గ్రహం యోగిస్తుంది, ఏ గ్రహం యోగించదు, ఇలా అన్ని విషయాలను మనం తెలుసుకునేటువంటి పద్ధతి ఏమిటి అంటే మన జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటిది ఆ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయము, అది మనకు గోచారం, మన గ్రహచారం. మరి గ్రహచారము బెస్టా గోచారం బెస్టా ఏది ఏమైనప్పటికీ కూడా మరి ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉండబోతోంది విషయాలను తెలుసుకుందాం. కన్యా రాశి వారికి శ్రీ పరాభావనామ సంవత్సర శుభ ఆశీస్సులతో మరి ఈ యొక్క పరాభావనామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి 2023 ఆగస్టు నుండి కూడా తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వారు కన్యా రాశి వారు గత 1 ఇయర్లో తండ్రి లేని సంబంధం రావడం కానీ లేదా తండ్రి లేని సంబంధం చేసుకోవడం కానీ, అదేవిధంగా ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, కొంతమేర ఎవరైతే కన్యా రాశి వారు ఉన్నారో ఈ కన్యా రాశి వారికి కొంత అత్తగారు తరపు నుండి కొంత డబ్బులు ఇవ్వడము వారికి, లేదా అధికంగా డబ్బు ఖర్చు పెట్టుకోవడం కావచ్చును, వారికి ఏమైనా డబ్బు సహాయం చేయడం కావచ్చును, ఇలాంటివి జరిగి మరి తిరిగి రాక కొంత ఇబ్బందులు పడేటువంటి దాఖలాలు, ఇలాంటివి కొన్ని ఏర్పడేటువంటి పరిస్థితులు అయితే ఉన్నది. సో కన్యా రాశి వారికి కొంతమేర కాళ్ళ నొప్పులు అధికంగా ఉండడం కానీ, కాళ్ళకు సంబంధించిన ఆపరేషన్స్ జరగడం కానివ్వండి, స్త్రీమూర్తులకైతే యూట్రస్ రిలేటెడ్ ఇబ్బందులు వచ్చే దాఖలాలు ఉన్నవి. దానికి సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా చూసుకోండి. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క కన్యా రాశి వారు ఉన్నారో మరి పరాభావ నామ సంవత్సరంలో కొంత ప్రదేశ మార్పులు తప్పట్లేదు. భార్యపై భర్తకు కానీ, భర్తపై భార్యకు కానీ కొంత అవమానాలు వచ్చేటువంటి పరిస్థితులు అయితే ఉన్నవి, గమనించుకోండి ఇది. అదేవిధంగా బ్రేకప్స్ జరిగేటువంటి పరిస్థితులు ఉన్నవి. వీరు చార్టెడ్ అకౌంట్, మీడియా రంగం కొంత వీరికి యోగాన్ని తెచ్చిపెడుతుంది. ఈ యొక్క కన్యా రాశి వారికి మరి విపరీతమైనటువంటి వ్యాపారము గతంలో గడిచింది. వ్యాపారస్తులకు అద్భుతమైన వ్యాపారము, మాస్ ఫాలోయింగ్, రాజకీయ నాయకులకు
సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి వారికి కూడా అద్భుతమైనటువంటి యోగం ఏర్పడింది. మరి రాబోయే రోజులలో రాసి పెట్టుకోండి. 2026 సుమారుగా ఆగస్టు నుండి 2027, 2028, 29 ఈ 2, 3 సంవత్సరాలలో ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంది. కనుక ఏదైతే మీ దగ్గర నిల్వ ఉన్నదో ఓపికగా ఉండండి. ఈ నిల్వను డబల్ చేయాలని గాని, లేదా దీనిని ఎవరికో డబ్బులు ఇన్వెస్ట్‌మెంట్‌గా ఇచ్చి మనము లబ్ధి పొందుదాం అనేటువంటి ఆలోచనలు గాని, ఇవి ఎట్టి కోశాన కూడా పనికిరావు. ఈ తరుణంలో మీ వ్యక్తిగత జాతకాలను చెక్ చేసుకోండి ఫస్ట్. ఏం జరుగుతూ ఉన్నది? ఓకే. డన్. ఇప్పటి వరకు బాగుంది. లేదా ఈ పరిస్థితి ఉంది. మరి ఎందుకు చెప్తున్నారు? ఇదేమిటి? మరి రేపటి కాలంలో ఎందుకు ఇట్లా? ఒకవేళ మీ జన్మ జాతకంలో ఏమైనా యోగాలున్నా, ఏమైనా మంచి మంచి దశలున్నా మీకు ఉపయోగపడేటువంటి ఛాన్సెస్ ఉంది. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది. ఖచ్చితంగా మీకు కళ్ళకు కట్టినటువంటి విధంగా చాలామంది సబ్స్క్రైబర్స్ అందరూ ఎంతో మందితో నేను మాట్లాడి ఉన్నా, అందరికీ తెలుసు. సో ఇప్పటికీ చెప్తూ ఉన్నాను. వన్స్ నన్ను కలవక ముందు, కలిసిన తర్వాత అనేటువంటిది ఖచ్చితంగా మార్పు అనేటువంటిది ఉంటుంది. మరొక విషయం ఏమిటి అంటే, ఎవరైతే ఈ కన్యా రాశి వారు ఉన్నారో రేపటి కాలంలో విదేశీ ప్రయత్నాలు కావచ్చును, ఇలాంటివి అన్నీ కూడా యోగంగానే ఉన్నవి. కన్యా రాశి వారికి గురువు యొక్క బలం ఎక్సలెంట్‌గా ఉంది. ఈ సమయంలో సంతానము, వివాహం జరగడము, అదేవిధంగా వివాహం జరుగుతుంది. కానీ ఏమైనా గొడవలయ్యే ఛాన్సెస్ ఉంటుంది. శనైశ్వరుడు సప్తమ, అష్టమ స్థానంలో ట్రావెల్‌లో ఉన్నాడు గనక. కనుక మనం ఇప్పటి నుండే మరి ఇద్దరి చార్ట్స్ గానీ, ఇద్దరివి గానీ 1కి 2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళితేనే బాగుంటుందనే విషయాన్ని గమనించుకోండి. అదేవిధంగా ఎవరైతే కన్యా రాశి వారు ఉన్నారో, ఎవరైనా మీకు కొత్త కొత్త వ్యక్తుల పరిచయాలు గానీ, కొత్త కొత్త ఆహ్వానాలు గానీ, కొత్త కొత్త పనులు గానీ మీకు వచ్చేటువంటి క్రమంలో 1కి 2 సార్లు మీరు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఎందుకు అంటే అర్ధాష్టమ శని ఎంటర్ కాబోతున్నది. ఇది మీ జీవితాన్ని అతలాకుతలం చేసే పరిస్థితి ఉంటుంది. గురువు, గురువు వల్ల కొంచెం యోగం అనేటువంటిది ఉంటుంది. ఉండదు అనేటువంటిది ఉండదు. కానీ శనికి సంబంధించిన ఇంపాక్ట్ 90% ఉంటే, గురువుకు సంబంధించిన వెలుగు 10% ఉంటుంది. సరే కానీలే, పర్వాలేదులే అనేటువంటి విధంగా మనకు ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కనుక మరి ఎవరైతే ఈ యొక్క కన్యా రాశి వారు ఉన్నారో వీరికి ఆదాయం 8, అదేవిధంగా వ్యయము 11గా ఉన్నది. కొంతమేర రాజపూజ్యం 3, అవమానము కూడా 3 ఉన్నది. ముగ్గురు తిడితే ముగ్గురు మెచ్చుకుంటారా అంటే కాదు కదా. ఎందుకంటే ముగ్గురే లేరు సమాజంలో, చాలా మంది ఉన్నారు. మనం ఏమిటి, మనము మన నోరును అదుపులో పెట్టుకోవాలి, ప్రశాంతంగా ఉండాలి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ లాగా ఉండాలి. కొంచెం మనము ఇన్వెస్ట్మెంట్ చేసే తరుణంలో 1కి 2 సార్లు ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలి. ఎవరైతే కన్యా రాశి వారు ఉన్నారో తప్పకుండా వీరు మాత్రం వివాహ ప్రయత్నాలు చేసుకునే తరుణంలో 100కు 200% సెకండ్ ఒపీనియన్ అయినా తీసుకోండి. ఒక మంచి ఆస్ట్రాలజర్‌ని కలిసి వారి జాతకము, చేసుకోబోయే వారి జాతకం 2 చెక్ చేసుకొని సప్తమ భావాలు, అష్టమ భావాలు, పంచమ భావాలు బాగున్నాయా లేవా అనేటువంటివి 1కి 2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా రేపటి కాలంలో గొడవలు జరిగే ఛాన్సెస్ ఉండవు. లేదు ముందుకు వెళ్ళారనుకోండి, చెప్పలేం, డిస్టర్బెన్స్ రావచ్చు. తప్పకుండా కన్యా రాశి వారు గణపతి ఆరాధన చేసుకోండి. ఆల్ ద బెస్ట్.